ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ ఉమా. రచయిత్రి అమృత పంపిన కాళోజీ గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఒకే ఒక్క సిరాచుక్క, 1,00,000 మెదళ్లకు కదలిక అన్న వాక్యం విన్నారా? ఇది జార్జ్ గార్డన్ బైరన్ అనే ఓ ఇంగ్లీష్ కవి చెప్పిన ఎ డ్రాప్ ఆఫ్ ఇంక్ మే మేక్ అ మిలియన్ థింక్ అనే వాక్యానికి అనువాద వాక్యం. కాని కాళోజీ వాక్యంగా చలామణి అయ్యింది. ఈ రోజుకి తెలంగాణ సాహిత్యానికి, ఆ కాలానికి, ఈ కాలానికి ఉషస్సుగా నిలిచిన కాళోజీ గారు ఎందరో యువతకు ఆదర్శం. గొల్లపూడి మారుతీరావు గారు అన్నట్లు ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. చెప్పిందే చేశారు, చేసిందే రాశారు. కోట్లాది జనుల్ని చైతన్యపరిచారు, ప్రజాకవి అయ్యారు. 9 దశాబ్దాల తెలంగాణ జీవితానికి వారధిగా కాళోజీ నిలిచారు. ఆయన గురించి ఆయనకు సన్నిహితులైన వారు చెప్పిన వాటిని సేకరించిన వివరాల ఆధారంగా ఆయన విశేషాలు తెలుసుకుందాం. దానికి ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అంటూ స్ఫూర్తి రగిలించిన వ్యక్తి పుట్టిన రోజున తెలంగాణ భాషా దినోత్సవం చేసుకుంటున్నాము. కాళోజీ నారాయణరావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజా కాళోజీ. కాళోజీ 9 సెప్టెంబర్ 1914న బీజాపూర్ జిల్లాలోని రట్టెహళి గ్రామంలో కాళోజీ రంగారావు గారు, రమాబాయి గార్లకు జన్మించాడు. అదే సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. గొప్పవారు పుట్టినప్పుడు ప్రకృతికి సంకేతాలివ్వాలని అనిపిస్తుందో ఏమో మరి. ఆయన పూర్వీకులు మహారాష్ట్రను పాలించిన పేష్వాల వద్ద ఆర్థిక గణాంక శాఖలో ఉద్యోగులుగా ఉండేవారు. కాళోజీ తల్లి మాతృభాష కన్నడం. ఆమె ఇంట్లో కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడేది. తండ్రి మాతృభాష మరాఠీ అయినప్పటికీ మరాఠీ భాష రాకపోవడం వలన
ఇంట్లో ఉర్దూ, హిందీ భాషల్లో మాట్లాడేవారు. చిన్నతనంలోనే కాళోజీకి కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ భాషలు తల్లిదండ్రుల వద్ద బయటవారితో సంభాషిస్తూ తెలుగు భాషను నేర్చుకున్నాడు. కాళోజీకి 2వ ఏట వారి కుటుంబం వరంగల్ జిల్లాలోని మణికొండకు వచ్చి స్థిరపడ్డారు. కాళోజీ జన్మించిన 5-6 నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజీని పెంచి పెద్ద చేశాడు. కాళోజీ అన్నగారు కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ కవి. తమ్ముడి కన్నా అన్న 6 సంవత్సరాలు పెద్ద. కాళోజీ రామేశ్వరరావు షాద్ పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు. తమ్ముడి హైపర్ యాక్టివ్ తనం వల్ల ఆయన ప్రతిభ వెనకబడిపోయినా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా బతికారు. అప్పటి మణికొండలో 4వ తరగతి వరకు మాత్రమే ఉండేది. అప్పటికే మణికొండలో పెద్ద శివరాజు ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం పేర గ్రంథాలయం నడుపుతూ పురాణాలు చెప్పేవారు. పాతబస్తీలోని చౌమహల్ న్యాయ పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ ఆ తర్వాత సిటీ కాలేజ్లోనూ, హనుమకొండలోని కాలేజియేట్ ఉన్నత పాఠశాలలోనూ చదువు కొనసాగించి మెట్రికులేషన్ను పూర్తి చేశాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలు శిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో కాళోజీ అనుబంధం విడదీయరానిది. కాళోజీ అన్న కాళోజీ రామేశ్వరరావు మిడిల్ స్కూల్ పాస్ అయి లా చదువుకు హైదరాబాద్ వస్తే అన్నతో పాటు కాళోజీ కూడా హైదరాబాద్కు వచ్చి 2వ ఫారంలో చేరాడు. 1938లో కాళోజీ అన్న ఉర్దూ మీడియంలో లాయర్ చదువు పాసై వరంగల్ వెళ్తే కాళోజీ కూడా వరంగల్ వెళ్లి హైస్కూల్లో చేరాడు. అప్పట్లోనే కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొన్నాడు. వార్ధాలో కాంగ్రెస్ మీటింగ్కు 1940లో వెళ్లాడు. అదే సంవత్సరంలో ఆయన జీవితంలో 2 విశేషాలు జరిగాయి. మొదటిది, అదే సంవత్సరం వేలూరు మాణిక్యరావు గారి కుమార్తె రుక్మిణీబాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెను అందరూ యాదక్క అని పిలిచేవారు. అలాగే అదే సంవత్సరం వకాలత్ గ్రూప్ పాసై వకీలు కూడా అయ్యాడు. ప్రాక్టీస్ పెట్టాడు కాని ఇమడలేదు. న్యాయశాస్త్రం చదివుండి కాళోజీ ఏనాడూ రూపాయి సంపాదించకపోయినా అన్నే ఇల్లు నడుపుతూ వచ్చాడు. ఒక విధంగా తండ్రిలా సాక్కుంటూ వచ్చాడు అన్నగారు. నిజాం రాజ్యంలో అకృత్యాలను సహించలేక నిరసించాడు. బిల్లా బహిష్కరణకు గురయ్యాడు. తెలంగాణలో నిజాం జమానాలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను ఎదిరించాడు. ఆర్య సమాజ్ సభలు, ఊరేగింపులు, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కార్యకలాపాలు, రచయితల సభలు అన్నీ కాళోజీకి భాగం పంచినాయి. సహయువకుల్ని చైతన్యంలోకి ఏకం చేశాడు. గాంధీ అహింసా మార్గాన్నే శిరసా వహించినా అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించాడు. నిజాంకు వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసిండు. నిజాం దుష్కృత్యాల్ని తన సహజ శైలిలో ఎదిరించాడు. గోల్కొండ పత్రికలో నిజాం ప్రధానికి బహిరంగ లేఖలో ఇలా తనని తాను పరిచయం చేసుకున్నాడు. కోట గోడల మధ్య ఖూనీ జరిగిన చోట గుండాల గుర్తులు గోచరించినవా, జెండా ఎత్తినా ఎంత జంబియాలు దూసినా శిక్ష తప్పదటంచు చెప్పవచ్చితివా అంటూ కవితా ప్రశ్నలు సంధించాడు. నిజాం ఆగ్రహించి కాళోజీకి వరంగల్ నగర బహిష్కారం విధించారు. కాళోజీ మరింత తీవ్రంగా అంకితభావంతో అక్షరం సంధించాడు. 1939, 1943లలో 2 సార్లు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాములపర్తి సదాశివరావు గారితో కలిసి తెలంగాణ ప్రత్యేక సంచిక వెలువరించాడు. విశాలాంధ్ర కావాలని అన్నాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ కావాలని అడిగాడు. ఆనాటి నుంచి కాళోజీ మాటల్లో చెప్పాలంటే, నా జీవితంలో నేను వేరే పనిపాటలేమీ పెట్టుకోలేదు, కాబట్టి ఫలానా చోటుకి ఫలానా రోజుకి పోవాలి అనే నియమం ఏమీ లేదు.
నాతోటి కలిసిన వాండ్లతో గంటో అర్థో మాట్లాడే వరకు వాండ్రతో ఆత్మీయత ఏర్పడ్డం, వాండ్లు ఇంకో దిక్కు పోదామంటే వాండ్ర వెంబడి పోవడం, అసలు ఇంటి నుంచి బయల్దేరి పోదామనుకున్న ప్రదేశానికి పోకుండానే మరో దిక్కు పోవడం చాలాసార్లు జరిగింది. నేను ఏ రోజున ఎక్కడ ఉంటానో ఎవరికీ తెల్వది అన్నమాట ఇలా తిరుగుతూ తన జీవితాన్ని గూర్చి అతిథివోలే ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను. పల్లె పట్టణంబులనక పల్లేరై తిరిగినాను. మురికి నీటి నడుమ ఉన్న ఇరుకులలో ఇరికినాను. కూటిపేద తన కబళము నోటకీయ గుడిచినాను అంటూ రాసుకున్నారు. ఈ కాళోజీ రాసిన కవిత చాలా ప్రసిద్ధి పొందింది. మీరు వినే ఉంటారు. 1943వ సంవత్సరంలో చిలుకూరులో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయనకు ప్రజాకవి అనే బిరుదు ప్రదానం చేశారు. అప్పటికే కాళోజీ జీవితానికి సమాంతరంగా కవిత్వాన్ని రాస్తూ ఉండేవాడు. అయితే అప్పటి సమకాలీన రాజకీయ ఉద్యమాల నుండి విడదీసి చూడలేము. కాళోజీ 1960లో సంపన్న దేశాలిచ్చే సహాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంతో వ్యంగ్యంగా రచించిన కవిత ఈనాటికి సరిపోతుంది. మీరే వినండి. బడుగు జాతి ఏడిస్తే బలిసినోడు ఏడిస్తే బత్యాలకు సరిపుచ్చక బ్రతుకు బేరమెన్నాళ్ళు విత్తనాల గింజలతో విందులారగించి త్రేంచి వ్యవసాయము సాగదీనుచు వగల మాటలెన్నాళ్ళు. ఈరోజుకి మనకి ఆకలి మెతుకులిచ్చే రైతుల కష్టాల గురించి మనకి తెలుసు కదా. 1945వ సంవత్సరంలో కాళోజీ లిన్ యూ టాంగ్ వ్రాసిన పుస్తకం ఒకటి చదివాడు. దాని పేరు ద ఇంపార్టెన్స్ ఆఫ్ లివింగ్. అందులో కొన్ని వాక్యాలు ఇలా ఉంటాయి. ఎ మ్యాన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ టువర్డ్స్ లైఫ్ బేస్డ్ ఆన్ ఎ సెన్స్ ఆఫ్ వైస్ డిసెంచాంట్మెంట్. ఫ్రమ్ దిస్ డిటాచ్మెంట్ కమ్స్ హై మైండెడ్నెస్ which enables them to go through life with tolerant irony and escape the temptations of fame and wealth and achievement, and eventually makes him take what comes. అంటే తామరాకుపై నీటిబొట్టుగా బంధాలని వదిలించుకోగలిగితేనే మనస్తత్వం వికసించి తుచ్చమైన వాటి వెనుక పరుగులు తీయటం మానుకోగలం, ఏది ఎదురైనా స్వీకరించగలం అని అర్థం. ఈ వాక్యాల్లో ఉన్న తత్వాన్ని కాళోజీ జీర్ణించుకున్నాడు. అందువల్ల ఆయన జీవితం అలానే గడిపాడు. ఈ పుస్తక ప్రేరణతోనే కాళోజీ నర్హకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదిల్రుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, అంగనల అందాలు, కందర్చు కయ్యాలు, కవిరాజు కావ్యాలు, కర్షక నీ కార్రు కదలినన్నాళ్లే అనే ఈ గేయం రాశాడు. అది నా గొడవ అనే పుస్తకంలోనిది. ఆధునిక కవితాయుగంలో కాళోజీ నా గొడవ అనే పుస్తకంలో ఆయన ఆత్మకథ, ఆయన కవితలు స్పష్టమైన సామాజిక దృక్పథాన్ని తెలియజేయడంలో వస్తుపరంగా, అభివ్యక్తిపరంగా, శిల్పపరంగా సరళమైనవి. లలితంగా, స్పష్టంగా, సూటిగా, భావాత్మక వేదన అంతఃసూత్రంగా కాళోజీ కవిత సాగింది. దాదాపు 7 దశాబ్దాల పాటు సామాజిక సమస్యలకు సమాంతర స్పందనలే కాళోజీ. నా గొడవ ప్రశ్నార్థకమైన సామరస్యం స్వభావానికి సరిపడని ధిక్కార స్వరమై ఆయన కవిత్వంలో గోచరిస్తాయి. కాళోజీకి పార్టీ పాతివ్రత్యం గిట్టదు. రాజ్యహింస, అధికృత హింస నచ్చదు. బహుభాషా సంస్కృతులలో సహజీవనం చేసిన విప్లవ ఋషి, సజీవోద్యమ కవి ఆయన. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బోర్గుల రామకృష్ణారావు, పివి నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపచేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకాల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్య సాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకి నగర బహిష్కరణ శిక్ష విధించారు.
స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా 1958 నుండి 1960 వరకు పనిచేశారు. 2 ఏళ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఆంధ్ర సరస్వతీ పరిషత్ వ్యవస్థాపక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యుడు. అతను తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగాను 1957 నుంచి 1961 కాలంలో గ్లాసరీ కమిటీ సభ్యునిగాను ఉన్నాడు. 1977లో సత్తుపల్లె, ఖమ్మం జిల్లా నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశాడు. కాని ఓడిపోయాడు. కాళోజీ జీవితమే ఉద్యమం, ఉద్యమమే ఆయనకు జీవితం. కాళోజీ జీవితమే కవిత్వం, కవిత్వమే కాళోజీకి జీవితం. నిబద్ధత, నిమగ్నతలు కాళోజీ కవిత్వానికి ప్రాణం. సామాన్య జీవితం గడుపుతూ అసామాన్యుడిగా లోకోత్తర సత్యాలను, సృజనాత్మకమైన పద్ధతిని కవితల్లో అభివ్యక్తపరిచాడు. ఇతర్లతో కలహం వల్ల మనకు వాక్చాతుర్యం వస్తుంది, స్వయంగా మనతోనే కలహం వల్ల కవిత్వం వస్తుందని యేట్సు అనే ఆంగ్ల కవి అన్నాడు. కాళోజీ విషయంలో ఇతర్లతో కలహం వల్ల కవిత్వం వచ్చింది, స్వయంగా ఆయనతో కలహం వల్ల వాక్చాతుర్యం వచ్చింది. కాళోజీ జీవితం పవిత్రాశయాల్లో ఒకటి స్వేచ్ఛగా జీవించడం, స్వేచ్ఛగా ఆలోచించడం ఆయన శైలి. కాళోజీ పెద్ద చిన్న తేడా లేకుండా స్నేహం చేశాడు. ఎంత స్నేహం ఉన్నా కొన్ని విషయాల్లో అందరితో విభేదించాడు. ఆయన స్నేహశీలం తెలంగాణ అంతా వ్యాపించింది. స్నేహితులను ఎంతగా ప్రేమించాడో అంత నిష్పక్షపాతంతో వారితో విభేదించాడు. అందరి కష్టాలకు, సుఖాలకు స్పందించాడు. జీవితాన్ని విచక్షణాత్మకంగా అనుభవించాడు. మితవాదుల్లో అతివాదిగా, అతివాదుల్లో మితవాదిగా సంచరించాడు. అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినవాడు నాకు ఆరాధ్యుడు అంటూ ఆంధ్రప్రదేశ్లో తీవ్రవాద ఉద్యమాన్ని అభిమానించాడు. రాజ్యహింసను ధిక్కరించాడు. కాళోజీ శిష్యుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పద్మవిభూషణ్ ఇస్తే స్వీకరించాడు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను స్వీకరించాడు. 1996లో అన్న రామేశ్వరరావు గారు చనిపోయినప్పుడు నేను నా 6వ ఏట మా అన్న భుజాల మీదకెక్కినాను. అతను మరణించేదాకా దిగలేదు. నేను అతని భుజాల మీదకి ఎక్కడం గొప్ప కాదు, 70 ఏళ్ల వరకు అతను నన్ను దించకుండా ఉండడం గొప్ప అన్నాడు కాళోజీ. ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర మహాసభ, తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణాలలో కాళోజీ భాగం ఉంది. పివి నరసింహారావు లాంటి ఎందరికో ఆయన సాహిత్యంతో రాజకీయాల్లో స్ఫూర్తి పొందారు. విశాలాంధ్ర సమస్యలు గమనించి 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిశాడు. గిడుగు పంతులుగారు వాడుక భాష కోసం పోరాడినట్లు కాళోజీ ఆయన శైలిలో పోరాడారు. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావ వేటికిరా అంటూ మరో యాసలో ఎవని వాడుక భాష వాడు రాయాలే, ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తదా, మనను మనం తక్కువ చేసుకున్నట్లే, ఈ బానిస భావన పోవాలే. నేనెన్నోసార్లు చెప్పిన భాష 2 తీర్లు, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష, పలుకుబడుల భాష గావాలే అన్నాడు కాళోజీ. నా పరాయితనం పోగొట్టి ఆర్ద్రత చెలిమి చెలమలో చిందునన్నాళ్ళు నా ఇరుమల చేరి దూరి అడ్డమైన మురికినంతా తన్నేసి జీవననది జీవనదిగా ప్రవహించునన్నాళ్ళు నేను బ్రతికే ఉంటానని మిత్రులందరికీ చెప్పిన ప్రజాకవి కాళోజీ 13 నవంబర్ బుధవారం 2002న నిమ్స్ హాస్పిటల్లో మరణించాడు. కాని ఆయన కథల్లో, కవితల్లో, గేయాల్లో బ్రతికే ఉన్నాడు, ఉంటాడు. కాళోజీ మరణించినప్పుడు
జయప్రకాష్ నారాయణ చావు నీది, పుట్టుక నీది, బతుకంతా దేశానిది అన్న మాటలు కాళోజీకి వర్తిస్తాయి. ఆయనకి వచ్చిన పురస్కారాలు, గౌరవాలు: 1992లో పద్మవిభూషణ్, భారత 2వ అత్యున్నత పౌర పురస్కారం. 1972లో తామ్రపత్ర పురస్కారం. 1968లో జీవనగీత రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అనువాద పురస్కారం. 1996లో సహృదయ సాహితీ విశాఖ వారి గురజాడ అవార్డు. 1996లో కళాసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురస్కారం. బోర్గుల రామకృష్ణారావు మెమోరియల్ మొదటి పురస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 1981లో సత్కారం, ప్రజాకవి అనే బిరుదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సాహితీ సంఘాలచే సన్మానాలు: రామినేని ఫౌండేషన్ అవార్డు, గాడిచర్ల ఫౌండేషన్ అవార్డు. ఆయన రచనలు: ఆయన మరాఠీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో పండితుడు. ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. 1943లో ఆయన కథల్ని కాళోజీ కథలు పేరుతో అప్పట్లో హైదరాబాద్లో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీ అణా కథలు గ్రంథాన్ని తన 14వ ప్రచురణగా ప్రచురించింది. అణా కథలు, నా భారతదేశ యాత్ర, పార్థివ వ్యయము, కాళోజీ కథలు, నా గొడవ, జీవనగీత, తుది విజయం మనది, తెలంగాణ ఉద్యమ కవితలు, ఇది నా గొడవ, బాపు 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 అనేవి ఆయన రాసిన కొన్ని ప్రముఖ రచనలు. కాళోజీ గారు కొన్ని కథలు కూడా రాశారు. అందులో ఓ చిన్న 3 పేజీల కథ ఉంది. దాని పేరు మనమే నయం. ఆ కథని ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుందాం. మనమే నయం అని రాసిన కథలో మనం అంటే మనం కాదు. ఎందుకంటే కథలో 2 ముఖ్య పాత్రలు, ఒక ఆడ ఎద్దు, ఒక మగ ఎద్దు. ధన సంపద వలన పెద్దలైనా వారు మూగజీవాలకి న్యాయం జరగాలని ఓ సభ నిర్వహించారు. అందులో 4 కాళ్ల జంతువులతో పాటు 2 కాళ్ల మనలాంటి జంతువులు కూడా కూడారు. అందులో గుర్రాలకి, గాడిదలకి తేడా తెలియని వారు ఎందరో ఉన్నారు. మూగజీవాలకి న్యాయం జరగాలని జరిగే వాదవివాద చర్చల్లో తాము చేసే అన్యాయాల గురించి ఎవ్వరూ మాట్లాడుకోవట్లేదు. ఇవన్నీ చూసి ఆ గుంపులో ఓ తెల్ల ఎద్దు ఇలా అంటుంది: చూశావా, మనకి ఏదో న్యాయం చెయ్యాలని ముస్తాబు చేసి తీసుకొచ్చారు. కాని మనల్ని ఎంత హింస పెడుతున్నారో ఎవరూ చెప్పట్లేదు. వీళ్ళు మనకే న్యాయం చేస్తారు, ఇప్పుడు ఏదో అన్యాయం ఎదిరిస్తాం అని బయలుదేరారు. అంటే నల్ల ఎద్దు అంటుంది, పోనీలే, మనల్ని ఎంత హింస పెట్టినా మనకి ఉండడానికి ఓ పాక, తినడానికి గడ్డి, పడుకోడానికి ఓ చోటు ఇస్తున్నారు. మన ఆరోగ్యం బాగోలేకపోతే కసాయ కారణాలు చూపించి బలైనా ఇస్తారు. కాని ఈ మనుషులలో కొందరికి ఇల్లు లేనివారున్నా, తిండి లేనివారున్నా ఎవ్వడూ పట్టించుకోరు. బక్క చిక్కినా, బిక్క చిక్కినా చనిపోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా ఉంటారు. వారికన్నా మనమే నయం కదా అని ఈ కథ ద్వారా కాళోజీ గారు చెప్పదలుచుకున్న సందేశం ఏమిటంటే, బ్రతకలేక చావటం జంతువులు చేసుకున్న అదృష్టం, అయితే చావలేక బ్రతకటం మనుషులు చేసుకున్న పాపం అని. ఆయన ఒకే ఒక్క సిరా చుక్క, 1,00,000 మెదళ్లకు కదలిక. కాని నేను రాసింది సీసాల కొద్దీ కాదు, పీపాల కొద్దీ అయినా రాదే కదలిక, ముందు నాలో ఉంటేనే కదా కదలిక అంటూ రాసుకున్నారు. అది ఆయన మనుషుల గురించి వ్యంగ్యంగా అన్నమాట. వారిలో కదలిక ఉండదు, కవుల రాతలు కదిలించలేకపోతున్నాయి అని. కాళోజీ నిఖిలాంధ్ర కవి, అందులో సందేహం లేదు. ఆయన తన ఖండకావ్య సంపుటానికి నా గొడవ అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ, అదే కవి చెప్పవలసింది. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ అని ఆయన గురించి అన్నాడు మహాకవి శ్రీశ్రీ. నీ భాషలో నీ బతుకుంది, నీ ఆశలో నీ సంస్కృతి ఉంది అని చాటిన శ్రీ కాళోజీ మాటలు అక్షర సత్యాలు. ఆ ప్రజాకవి స్ఫూర్తితో మాతృభాషా పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఆకాంక్షించాలి. ఇతను నావాడు, ఇతను పరుడు అనే భావం అల్పబుద్ధులకు ఉంటుంది. ఉదార చరితులకు వసుధ అంతా తన కుటుంబమే అన్నట్లు
వసుధ అంతా తన కుటుంబంగా భావించిన కాళోజీ జీవితమంతా సమాజ సేవకే అంకితం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కాళోజీ జీవితం తెలంగాణ జీవితం అనొచ్చు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం కాళోజీ. ఆయనది సంపూర్ణ సార్థక జీవితం. మీలో కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొందినవారు ఉండే ఉంటారు, లేదా ఈయన గురించి కొత్తగా తెలుసుకొని చైతన్యం పొందినవారు ఉండే ఉంటారు. ఆయన కథ అలాంటిది. ఆయన మాటలు అంత పదునైనవి. కాలానికి కాలునికి జీ అనని కాళోజీ. ఈయన పుట్టినరోజునే తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మీకు ఈ కాళోజీ గారి విశేషాలు నచ్చాయని ఆశిస్తూ శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.